అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాలు చట్టాలను అతిక్రమించి పనిచేసిన అధికారులపై చర్యలు తప్పవా? అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అండదండలతో వైసీపీ నాయకులతో అంటకాగిన అధికారులపై శిక్షలు తప్పవా? అయితే ఈ ప్రశ్నకి సమాధానం అవుననే చెప్పుకోవాలి. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరైతే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో అంటకాగి ప్రజలను ఇబ్బందులు పెట్టారో, అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారో వారందరి మీద చర్యలు తీసుకుంటూ ఉంది. ఉదాహరణకు మనం చూసుకుంటే వాసుదేవరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంది. నిన్న రోజున చాలా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దాంట్లో ఏం అవకతవకలు జరిగాయి? అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు ఇట్లా చర్యలు తీసుకోవడం తప్పండి. మేము ఎంత తిన్నా కానీ వదిలేయాలండి. అట్లా చర్యలు ఎట్లా తీసుకుంటారండి? అందరూ రెడ్లనే ఎట్లా సస్పెండ్ చేస్తారండి అని వాదించే వర్గం ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అవినీతి చేసిన వాడిని వదిలేస్తే ఎట్లాగండి? అంటే ఇప్పుడు మామూలుగా ఒక అన్అఫిషియల్ అంటే ఒక రాజకీయ నాయకుడు అధికారి కాకుండా వేరే ఎవరైనా వ్యక్తి అవినీతికి పాల్పడటానికి అవకాశం ఉండదు కదా. రాజకీయ నాయకుడు అన్నా అవినీతి చేయాలి, అధికారన్నా అధికారంలో ఉన్న వ్యక్తి అయినా అవినీతి చేయాలి, అంతే కదా. అంటే అధికారంలో నీకు అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? నువ్వు ప్రజలకి సేవ చేస్తావని నీకు ఓటేశారు. ప్రజల్ని దోచుకోవటానికి అది లైసెన్స్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడంటే, మనం ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాం, దోచుకోకపోతే బాగుండదు కదా, మళ్ళీ రెండో ఛాన్స్ ఇవ్వరు కదా అని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని దోచుకున్నాడు. అదే ఒక్క ఛాన్స్ అని అడగకుండా గెలిచినట్టయితే ఇంత దోచేవాడు కాదేమో, మళ్ళీ గెలుస్తాంలే అని అనుకునేవాడేమో. ఇప్పుడు ఈ దోపిడీ ఎట్ట చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి, అంటే మామూలుగా ఎవరైనా ఎకనామిక్స్లో పిహెచ్డి చేస్తారు, లేకపోతే వేరే సబ్జెక్ట్స్లో చేస్తారు. కొంతమంది ఈ అన్యాయాలు అక్రమాలు ఎట్ట చేస్తారనే దాని మీద పిహెచ్డి చేస్తారు. ఇది అటువంటి కేసు. ఈ మాట ఎందుకు అంటున్నాను? ఊరికేదో సరదాగా అంటల్లా. మొత్తం భారతదేశంలో ఉన్న అవినీతి అధికారులందరినీ స్కాన్ చేసి మనకి ఉపయోగపడే వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ అవినీతి పరులందరినీ మన దగ్గర పెట్టుకోవడం ఎంత కష్టమైన పని. దొరకాలి కదా, అంతమంది అవినీతి పరులు దొరకాలి కదా. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే అందరు దొరికారు. అది కూడా కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి వారిని డిప్యుటేషన్ మీద రాష్ట్రాన్ని పిలిపించుకోవటం. ఇప్పుడు వాడెవడో ఒక రైల్వేలో పనిచేసే ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి నువ్వు మద్యం అమ్ము అన్నాడు. అతనైనా చెప్పాలి కదా, నేను రైల్వేలో పనిచేసేవాడిని అండి, నేను ఈ మద్యాన్ని ఎట్లా అమ్ముతాను అనాలి కదా. అమ్ముదామని చెప్పి వచ్చేసాడు. అట్లా ప్రతి వ్యక్తి, ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ ఫైబర్ నెట్ మాజీ ఎండి కూడా, అతను కూడా ఇండియన్ రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్. ఆ రైల్వే అకౌంట్స్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఫైబర్ నెట్లో పెట్టాడు. ఫైబర్ నెట్కి నువ్వు రైల్వే అకౌంట్స్కి సంబంధం ఏంటి? అదే మనోడు అంతే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత అసలు ఫైబర్ నెట్ ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏపీ ఫైబర్ నెట్ అనే కాన్సెప్ట్ని ఎవరు తెచ్చారో తెలుసా? చంద్రబాబు నాయుడు తెచ్చాడు. చంద్రబాబు నాయుడు 2015లో ఏపీ ఫైబర్ నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇందులో విప్లవాత్మకమైన విషయాలు ఉంటాయి. ఏంటి? మీకు అన్నీ కూడా డేటా ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి, ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి అన్నీ ఒకే వైర్ ద్వారా ఇవ్వాలనేది ఏపీ ఫైబర్ నెట్ కాన్సెప్ట్. ఇది చాలా రాష్ట్రాల్లో ప్రయత్నం చేసి సఫలం కాల.
అటువంటిది ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. అంటే ఎంత ప్లానింగ్ చేసి ఏపీ ఫైబర్ నెట్ పెట్టుంటారు. అటువంటి ఆ ఏపీ ఫైబర్ నెట్లో ఎట్లా సంపాదించుకోవచ్చు అనే దాంట్లో వీళ్ళందరూ మాస్టరీ చేశారు. మాస్టరీ చేసి ఈ ఏపీ ఫైబర్ నెట్ దీన్ని ఎట్లా వాడుకోవాలి, మీకు ఒక విషయం చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇది ఏపీ ఫైబర్ నెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఎంప్లాయీస్కి ఇచ్చింది 7 కోట్లు. ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చిన తర్వాత, ఈ మధుసూదన్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చిన తర్వాత దీన్ని 48 కోట్లకు పెంచారు శాలరీ బిల్లుని. 7 కోట్ల దగ్గర నుంచి 48 కోట్లు. 48 కోట్లు. పోనీ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా అంటే 2 పర్మనెంట్ ఎంప్లాయీస్, మిగిలిన వాళ్ళందరూ మనవాళ్ళు. మిగతా వాళ్ళందరూ అంటే 2 మిగిలిన వాళ్ళందరూ మనవాళ్ళు. పని చేసే వాళ్ళు అంటారు, లేకపోతే ఖాళీగా జీతాలు తీసుకున్నారు అనుకోవచ్చా? మళ్ళీ వాడి పని ఉంటుంది. పని వచ్చినోడికి ఇట్లా దొంగతనంగా జీతం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళందరూ కూడా ఈ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిచేసేవాళ్ళు, మధుసూదన్ రెడ్డి బంధువులు, మధుసూదన్ రెడ్డి ఆ తమ్ముడు చెప్పాడని, మధుసూదన్ రెడ్డి భార్య చెప్పిందని, లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని అందరి పేరు రాసుకోవటం, పేరు కూడా అక్కర్లే, వాడికి జీతం వేయటం, గవర్నమెంట్ సొమ్ము జీతంగా ఇచ్చేయటం. ఈ తరహాలో ఏపీ ఫైబర్ నెట్లో అసలు ఏమన్నా ఊహిస్తారా? ఎవరన్నా అసలు ఫైబర్ నెట్ ఉన్నది ఎందుకు? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? దాని మీద ఎంత వస్తుంది? ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది? అది ప్రజల సౌకర్యం కోసం పెట్టిన కార్పొరేషన్. ప్రజలకు సౌకర్యం ఏంటి? ఈ ఒకే వైర్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ జరిగితే విత్ ఎంటర్టైన్మెంట్ దీనికి సంబంధించి కూడా వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, డేటా ఖర్చు తగ్గుతుంది. ప్రజలకి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోండి. ఇంటర్నెటే కాదు, టీవీ కూడా అందులో చూడొచ్చు, మొత్తం టెలిఫోన్ ఉపయోగించుకోవచ్చు. అన్నీ వాడుకునేలాగా ఒకే వైర్ నుంచి మనం ఆ సౌకర్యాన్ని కల్పిస్తే ప్రజలకి మేలు కలుగుతుంది అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కాదు కదా. మనం ఎంతసేపటికి దీన్ని ఎట్లా దోచుకోవాలి, ఆ దోచుకోవడానికి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆలోచించే మనకి దాని కాన్సెప్ట్ ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డిది ఏంటంటే డెప్యుటేషన్. చాలామంది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మనుషులందరూ డెప్యుటేషన్ మీద వస్తారు, చేసేసి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి కూడా అధికారం మారుతున్నది అని తెలియంగానే అక్కడ మొత్తం రికార్డులు ట్యాంపర్ చేసేసాడు. మొత్తం రికార్డ్స్ మొత్తం ట్యాంపర్ చేసేసి అవినీతి ఎక్కడ దొరకకుండా ఏదో ప్లాన్ చేశాడు, కానీ దొరుకుతాడు. అతనేమి కంగారు పడక్కర్లేదు, దొరుకుతాడు. అతను ఎంత తాపత్రయపడ్డా దొరకటం అనేది ఖాయం. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. ఎవరు చెబితే అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి బ్రదర్కి కాంట్రాక్ట్లు ఇవ్వటం, అతనికి దోచిపెట్టడం, పని లేదు ఏమీ లేదు, దోచిపెట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. ఈ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? మధుసూదన్ రెడ్డేనా, ఇంకెవరన్నా ఉన్నారా అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అల్టిమేట్ మీకు అర్థమవుతుంది, ఈ దోచుకున్న డబ్బులు ఫైనల్గా ఎక్కడికి రీచ్ అయినాయి. మధుసూదన్ రెడ్డి దోపిడీ చేశాడు, అంతవరకు డౌట్ లేదు. ఈ దోచుకున్న డబ్బులు మధుసూదన్ రెడ్డి దగ్గరే ఆగినాయా, అల్టిమేట్గా బెనిఫిషరీ ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. చిన్న చేపలన్నీ బయటపడుతూ ఉన్నాయి, అసలు పెద్ద తిమింగలం అనేది. అయ్యో వెంకట గారు, ఇవి చిన్న చేపలు కాదు, ఇవే తిమింగళాలు. లేకపోతే పబ్లిక్ మనీని ఇట్లా లూట్ చేస్తారు. ఈ తిమింగళాలకి బాస్ అది తిమింగళమే. ఈ తిమింగళాలన్నీ ఆ బాస్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఆ బాస్ తిమింగళం ఉంటుంది కదా, ఆ తిమింగళం ఇప్పుడు బయటికి రావాలి. బయటికి రావాలి అంటే ఏం చేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తున్నది. ఇతను ఏంటంటే డెప్యుటేషన్ అయిపోగానే ఎగిరిపోదామని ప్లాన్ చేశాడు.
ఇట్లా చాలామంది ప్లాన్ చేశారు. కొంతమంది కేంద్ర సర్వీసులకు రిటర్న్ వెళ్ళిపోవాలని, కొంతమంది ఏమో రిలీవింగ్ తీసుకోవాలని కూడా భావించారు. చాలా ప్రయత్నం చేశారు. ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నాడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. అతను ఏం చేశాడంటే డెప్యుటేషన్ కంప్లీట్ అయిపోయింది, కరెక్ట్గా జూన్ 4 తోటి డెప్యుటేషన్ కంప్లీట్ అయింది. నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి పైరవీ చేసుకున్నాడు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడిగారు. అక్కర్లేదండి, అప్లై చేశాను, రాగానే తర్వాత ఇస్తానని చెప్పి కలకత్తా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఓకే. కలకత్తా పోస్టింగ్ తెచ్చుకొని మెల్లిగా ఒక నెల అటు ఇటు చూసుకొని కలకత్తా వెళ్ళాడు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి. ఓకే. అదేంటండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రిలీవింగ్ లెటర్ ఇవ్వాలి కదా, అదేది ఇందులో లేదు అని అడిగారు వాళ్ళు. అడిగితే బెబ్బెబ్బే అన్నాడు. వెళ్ళి అది తీసుకురండి చేర్చుకుంటాం అన్నారు. అతను చేరలేకపోయాడు. అంటే ఇట్లా ఇప్పుడు ఉదాహరణ వాసుదేవరెడ్డి, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి, ఆ రోజున గాయాబైన అతని మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అంటే ఏంటి, నువ్వు ఒక ఆఫీసర్వే, ఒక రైల్వే ఆఫీసర్వి, నువ్వు గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన వాడివి, నీ మీద లుకౌట్ నోటీస్ వచ్చింది అంటే నువ్వు ఎట్లా ఫీల్ కావాలి? సిగ్గుపడాలి కదా, కనీసం సిగ్గుపడాలి కదా. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఈ వాసుదేవరెడ్డి, గనుల శాఖలో ఇంకొక ఆయన ఉన్నాడు వెంకటరెడ్డి, ఇప్పుడు మీరు చెప్తున్న మధుసూదన్ రెడ్డి. అందరూ ఎందుకండి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంత కచ్చకట్టి రెడ్ల మీద ప్రతాపం చూపిస్తున్నది? మన అందరూ రెడ్లే కదా, మొత్తం అందరు ఆఫీసర్లని రెడ్లనే పెట్టావు కదా, డిఎస్పీలని రెడ్లనే పెట్టావు కదా, ఎస్పీలని రెడ్లనే పెట్టావు కదా, పోలీస్ ఆఫీసర్లు అందరూ రెడ్లే కదా, అక్రమాలు చేసిన వాళ్ళందరూ రెడ్లే కదా, నీ పార్టీ ఇన్ఛార్జీలు రెడ్లే కదా, నీ మంత్రివర్గంలో మొత్తం ప్రధాన భూమిక పోషించిన వాళ్ళందరూ రెడ్లే కదా, నీ సలహాదారులందరూ రెడ్లే కదా, మరి ఇంకెవరి మీద చర్య తీసుకోవాలి? అందుకని ఇందులో కులం యాంగిల్ దయచేసి ఎవరు కూడా తీసుకురావద్దు. అక్రమాలు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనేది ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది. వైసీపీ సోషల్ మీడియా గోల్ చేస్తున్నది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నారు, ఇంకా లేట్ చేస్తారేంటండి, తొందరగా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఈ ఫైబర్ నెట్కి సంబంధించి కూడా ఇది ఒక చాలా పెద్ద కుంభకోణం. ఇది మామూలు చిన్న స్థాయి కుంభకోణం కాదు. మీకు మద్యం కుంభకోణం లక్షల కోట్లలో ఉంటే ఇది వేల కోట్లలో ఉంటుంది, అంతే తప్ప ఇది తక్కువ కుంభకోణం ఏం కాదు. అందువల్ల ఈ కుంభకోణం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల ఆస్తులకు ట్రస్టీ. మరి ట్రస్టీ ఏం చేయాలి? దొంగలు పడి దోచుకెళ్తుంటే ట్రస్టీ చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నది. అంతే తప్ప దీన్ని ఏదో కక్ష సాధింపు చర్యగా దానిగా చూడాల్సిన అవసరం లేదు. చాలామంది ఒక తప్పుడు వాదనని బయటికి తీసుకొస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ విషయంలో ఈ మధుసూదన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కక్ష సాధిస్తున్నాడు అని చెప్పి ఒక తప్పుడు వాదనని పైకి తీసుకొస్తున్నారు. కక్ష సాధించే ఇంత టైం అక్కర్లేదు. ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేసి యువతలకు వచ్చి తను అరెస్ట్ చేయొచ్చు, కానీ చేయలేదే. ఇదంతా కూడా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం వీళ్ళని నిజంగా దోపిడీ చేసి ఉంటే శిక్ష అనుభవించాలి అన్న కాన్సెప్టులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందరికి వెళ్తున్నది. దీనికి ప్రజలందరూ సహకరిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న గొడవ తప్ప, వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రలు తప్ప ఇక్కడ ఎవరిది కక్ష సాధింపు లేదు, ఎవరు ఎటువంటి ఇది లేదు. చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఏపీ ఫైబర్ నెట్ మొత్తాన్ని తుడిచిపెట్టిన ఈ చీడ పురుగుల్ని పట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకొకటి సార్, దేశం మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాటికి గుర్తింపుగా చెప్పుకుంటారు. అటువంటిది కూటమి ప్రభుత్వం నిన్న చూసుకుంటే మీరు గమనిస్తే కేరళకు చెందినటువంటి ఐఏఎస్ క్యాడర్ కృష్ణతేజ గారిని డిప్యూటేషన్ మీద తీసుకురావడం జరిగింది. ఆయనకున్న గుర్తింపు దృష్ట్యా
అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల హయాంలో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఇంత తేడా ఉంది. మరి అటువంటి వ్యక్తులు ఆ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనుకోవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్లు ఐపీఎస్లేమో రాష్ట్రంలో ఉన్న వాళ్ళనే తయారు చేసుకున్నాడు తన ప్రైవేట్ ఆర్మీగా. ఐఏఎస్లని బయట నుంచి పెద్దగా తేలేకపోయాడు. అంటే తనకి సంబంధించిన వాళ్ళు ఐఏఎస్లుగా లేరు. అందుకని ఇండియన్ రైల్వే సర్వీసులు, ఇండియన్ డిఫెన్స్ సర్వీసులు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులు వీళ్ళ నుంచి పట్టుకొచ్చుకున్నాడు. అవినీతి పరులను వెతికి పట్టుకొచ్చుకున్నాడు. కూటమి ప్రభుత్వం అయితే మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులను తీసుకొస్తా ఉంటే ఆయనేమో అలా అవినీతి గుర్తింపు వాళ్ళు పట్టుకొచ్చారు అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు ఐఏఎస్లు ఇవ్వాల్సిన పోస్టులన్నీ కూడా ఐఆర్ఎస్ వాళ్ళకి, ఐఐఎస్ వాళ్ళకి, రైల్వే అకౌంట్స్ సర్వీస్ వాళ్ళకి. మీకు ధర్మారెడ్డి గుర్తుండే ఉంటాడు కదా, డిఫెన్స్ అకౌంట్స్ అతన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టాడు. ఆ పోస్ట్ ఎవరిదండి? ఐఏఎస్ ఆఫీసర్. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్టుని ధర్మారెడ్డికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని అర్థమేంటి? ధర్మారెడ్డి ఆయన చేయాల్సిన పని ఏంటి? డిఫెన్స్ అకౌంట్స్లో చేసే పని చేసే వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పగిస్తే ఏం జరిగిందో మనం చూసాం. ఈ మొత్తం వాసుదేవరెడ్డి, ఈ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, ఈ మధుసూదన్ రెడ్డి, ఈ వెంకటరెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ కూడా డిఫరెంట్ సర్వీసుల్లో ఉన్న వాళ్ళందరినీ డెప్యుటేషన్కి తీసుకొచ్చాడు. డెప్యుటేషన్ మీద తెచ్చుకొని తన పనులు సజావుగా సాగటానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి జైలుకు కూడా పోయింది. ఎవరి అక్రమాస్తుల కేసులు? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో. అదే శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ వచ్చి చేరింది. మళ్ళీ కీలకమైన శాఖ అప్పగిచ్చాడు. మళ్ళీ దోచుకుంది 10,000 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు కొల్లగొట్టేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇటువంటి శాల్తీలు. ఏదో చదువుకున్న వాళ్ళు కొంచెం విఘ్నత ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళు ప్రజల పట్ల కమిట్మెంట్ తోటి ఉండాలి కదా. అటువంటి కమిట్మెంట్ లేకుండా కొంత దోచిపెడదాం, మనం కొంత తిందాం అన్న ఆలోచనతోటి ఉన్న ఆఫీసర్లని దేశం మొత్తంలో అటువంటి ఆఫీసర్లు ఎక్కడున్నారో జల్లెడేసి వెతికి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరు ఇరుక్కుంటున్నారు? ఎవరి మీద కేసులు ఫైల్ అవుతున్నాయి? ఎవరు రేపు జైలుకి వెళ్లాల్సి వస్తుంది? ఎవరి మీద లుక్అవుట్ నోటీసులు వచ్చినాయి? ఎవరి మీద రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినాయి? ఈ ఆఫీసర్ల మీద వచ్చినాయి. దయచేసి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా చాలా పకడ్బందీగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. అందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున బాధపడుతున్నారు, భవిష్యత్తులో కూడా బాధపడతారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. చూశారు కదండి, ఒక చక్కటి వివరణ అయితే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.